భక్షాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఎస్, హ్యాపీ ఉగాది టు ఆల్. ముందుగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంటి బంగారం అక్క ఏంజల్. కొత్తగా ఎవరైనా సపోర్ట్. సో ఈరోజు ఉగాది స్పెషల్ నేనైతే ఇక్కడ భక్షాలు ఎలా రెడీ చేసుకోవాలో సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. న్యూగా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ శనగపప్పును మంచిగా నానబెట్టుకోవాలి. శనగపప్పు ఎంత బాగా నానబెడితే అంత మంచిగా వస్తాయి భక్షాలు. సో మంచిగా శనగపప్పుని ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. తర్వాత బెల్లం కూడా మొత్తం దంచుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టుగా శనగపప్పుని నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న శనగపప్పులో బెల్లం వేసి మంచిగా అది గ్రైండ్ పట్టుకోవాలి. సో దానికన్నా ముందు మేము ఇక్కడ దంచుతున్నాము. సో శనగపప్పు అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని అలా దంచుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రైండ్ చేస్తున్నాము. సో ఇలా పట్టుకోవాలంటే చాలా మెత్తగా కూడా పట్టుకోవాలి. మేమైతే మా సైడ్ కొంచెం లైట్గానే పడతాం. మీకు ఎక్కువ కావాలంటే అలా పప్పు ఉన్న బెల్లంది అయితే రెడీ అయిపోయింది. సో దాన్ని ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలి. బెటర్ మైదా పిండి తీసుకుంటే మంచిగా వస్తాయి. సో అలా తీసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని సో ఇక్కడ మంచిగా స్మూత్గా పిండిని కలుపుకోవాలి. సో అది ఎంత మంచిగా నానితే ఎంత మెత్తగా మీరు మంచిగా ప్రిపేర్ సో ఇలా స్మూత్గా రావాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోండి. పిండిని ఎంత మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇది మనం ఇందాక పట్టుకున్న బెల్లం అండ్ పప్పు రెసిపీ అన్నమాట. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆ స్మూత్ పిండిని కొంచెం నానబెట్టిన తర్వాత అలా బౌల్స్గా చేసుకొని మీరు ఎంత పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారో అంత చేసుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో అలా బౌల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని కొంచెం అవి ప్రిపేర్ చేయడానికి కొంచెం పొడి పిండి కూడా తీసుకోవాలి. సో దాని తర్వాత ఆ బెల్లంది అండ్ పప్పుది కూడా రెసిపీ పక్కన పెట్టుకొని సో ఇంకా భక్షాలు ప్రిపేర్ చేయడం మేము స్టార్ట్ చేసాము. చూడండి మంచిగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి చపాతీ. సో దాంట్లో ఆ పూర్ణం దాన్ని పెట్టుకొని అలా భక్షాలు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కొన్ని వెరైటీగా కూడా చేసాము. చాలా పెద్దగా కూడా చేసాము చూడండి. ప్రిపేర్ చేసుకున్నాము. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఒకటి చూపిస్తాను. వెరైటీ స్టైల్లో 2 చపాతీస్ చేసి అలా కూడా చేసాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఏంటంటే అవి కొన్ని ఇచ్చుకుపోయాయి. నెక్స్ట్ అలా చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. దాని తర్వాత ఒక చపాతీ పైన ఒక చపాతీ చేసి అందులో పూర్ణం పెట్టి దాంట్లో ఇంకో చపాతీ అలా చేసుకుంటే చాలా పెద్దగా మంచిగా వస్తున్నాయి. సో చూడండి అవి ప్రిపేర్ అవుతున్నాయి. మీలో ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి పక్కా ఉగాది రోజు ప్రిపేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. సో మీరు కూడా కామెంట్ చేయండి మీలో ఇవి ఎంతమందికి చాలా ఇష్టమో. మాకైతే చాలా ఇష్టం అండ్ అందుకే మేము చాలా చేసాము. నేను ఇందాక చెప్పిన విధంగా 2 చపాతీస్ అలా చేసుకుంటే చాలా పెద్దగా వస్తాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా బాగుంటుంది ఏదైనా. సో చూడండి పెద్దగా చేసి అందులో పూర్ణం పెట్టుకొని దాన్ని ఇంకా పెద్దగా చేయాలి. సో
సో దాని తర్వాత నెక్స్ట్ మేము ఇంకొక చపాతీ రెడీ చేసుకున్నాం కదా, ఇందాక మీకు చెప్పిన విధంగా చేస్తున్నాం చూడండి. సో ఇంకో చపాతీని అయితే పైన పెట్టేసి దాన్ని మనము గజ్జలకి చేసినట్టుగా రౌండ్గా కొంచెం ఫోల్డింగ్ లాగా చేయాలి. దాని మీద చపాతీలాగా కూడా చేసేసి రౌండ్గా ఫోల్డ్ చేయాలి. చూడండి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి, చపాతీ తిన్నట్టుగానే ఉంటుంది. సో అలాగా ఇలాంటివి కొన్ని కూడా ప్రిపేర్ చేసాము. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అలా కార్నర్స్కి ఫోల్డ్ చేసుకుంటారు అండి చిన్నగా. ఈ స్టైల్లో చాలా బాగుంది. ఇంకా కాల్చిన తర్వాత అయితే చాలా బాగున్నాయి ఇవి. నేను చూపిస్తాను మీకు. మీకు అప్పుడు తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయి. సో అలా రౌండ్ ఫోల్డ్ చేయాలి మంచిగా బయటికి రాకుండా. చేయడం అయిపోయింది భక్షాలు. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను టోటల్గా ఎన్ని అయ్యాయో. ఇంకా పూర్ణం కూడా లాస్ట్ వరకే వచ్చింది. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో దీని తర్వాత ఇప్పుడు కాల్చుకోవాలి కదా, సో ఆ సెషన్ కూడా చూపిస్తాను. సో ఇంకొన్ని ప్రిపేర్ చేసుకొని వాటిని కాల్చుకోవడానికి వెళ్తాను. సో ఫైనల్గా అయితే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో దాని తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అలా అవన్నీ ఒక 4 అలా వేసి ఒక్కసారి కాల్చుకోవచ్చు చూడండి. అది మంచిగా కాల్చుకోవాలి మాడకుండా. అండ్ ప్యాన్ మీద ఆయిల్ యాడ్ చేసి భక్షాల మీద నెయ్యిని కూడా అప్లై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. సో దాని తర్వాత అలా 3, 4 వేసి ఒకటేసారి రోస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటాయి. అండ్ బాగా మాడనివ్వకుండా కాల్చుకోండి. అండ్ ఫస్ట్ చూస్తే అంత మంచిగా అనిపించదు, కానీ ఆఫ్టర్ రోస్ట్ కాల్చిన తర్వాత ఇవి చాలా బాగా అనిపిస్తాయి తినడానికి. అండ్ నెక్స్ట్ డేకి అయితే చల్లారిన తర్వాత ఇంకా మంచిగా ఉంటాయి, టేస్ట్ ఇంకా మారిపోతాయి. మార్నింగ్కి ఒకసారి ఎవరైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఇంకా అవి చిన్న చిన్న అన్నీ అయితే అయిపోయినాయి కాల్చడం. సో మేము ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాము. సో దాని తర్వాత మిగతాయి కూడా కాల్చేసుకొని ఇప్పుడు లాస్ట్కి ఇందాక చేసిన ఒకటి పెద్ద భక్షప్ప ఉంది కదా, అది కూడా నెక్స్ట్ మంచిగా కాలుస్తున్నాము చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది మంచిగా దీనైతే సేమ్ చపాతీ లాగే అనిపిస్తుంది, కానీ చపాతీ అది పూర్ణం. సో చాలా మంచిగా ఉంటుంది. సో కార్నర్స్ కూడా మంచిగా ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్గా వచ్చింది. ఇక్కడ బయటికి స్ప్రెడ్ అండ్ మంచిగా ఉబ్బిపోతుంది చపాతీ లాగా. సో చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్, మంచి టేస్ట్ అండ్ ఏం బయటకి రావు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయి ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి. ఈ పెద్దది అయితే ఎప్పుడు తినాలని ఉంది. సో ఇదన్నమాట భక్షాలు. సో తినేసాను, టేస్ట్ చాలా బాగుంది. ఫైనల్లీ వావ్ టేస్టీ భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. చపాతీ లాగా చేసిన భక్షాలు అయితే చూస్తుంటే చాలా మంచిగా తినాలనిపిస్తుంది. సో దాని తర్వాత అన్ని ప్రిపేర్ అయిపోయాయి ఇక్కడ మీరు చూడండి. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కంపల్సరీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మేము ఉగాది వీడియో, ఈరోజు టెంపుల్ అండ్ ఉగాది పచ్చడి వీడియో ఇవన్నీ రేపు అయితే మీకు అప్డేట్ వస్తాయి. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.